ఈ రోజున రాము గారిని ఇంత ఘన స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమతో, మీరు చూపించిన ఆదరణతో ఖచ్చితంగా రాము ఎమ్మెల్యే కాబోతున్నాడు. రేపు ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళి మనకి మంచి జీవితం అందిస్తాకి ఇది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన బతుకులు బాగుపడతాయి. 20 సంవత్సరాలు ఒకే వ్యక్తికి ఓటేస్తున్నాం, అవునా కాదా? ఏం చేశాడు మన దళిత సోదరులకు, ఏం చేశాడు ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం ఏళ్ల మీద లెక్కొచ్చే 4-5 తప్ప మిగతా కుటుంబాలన్నీ కూడా మగ్గిపోతున్నాయి. వాళ్ళ గ్రామాల్లో తిరుగుతున్నాం, పట్టణంలో తిరుగుతున్నాం. మీ యొక్క పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకంటే మీరు ఆదరణ నోచుకోవాలా. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మార్పు చూపిస్తామని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు దళిత సోదరులు కానీ రాష్ట్రంలో అనేక మందిని 5 సంవత్సరాల్లో ఎస్సీ బీసీ మైనార్టీలని కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏ ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి హోదాతో జగన్మోహన్ రెడ్డి పలకరించాడని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఆ అహం ఏంటి, ఆ పొగరేంటి? దయచేసి ఎన్ని కూడా ఆలోచన చేయాలి. ఒక పేదవాడు చనిపోయినా మనం వాళ్ళని పలకరిస్తాకి, ఓదార్స్తాకి ప్రయత్నం చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్క మాట కూడా బయట రాకపోతే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం మా అహంకారంతో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన సాగుతుంది. స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. అదేవిధంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి, చంపి ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఏంటి, దాని విలువ ఏంటి? ఎన్ని కూడా ఆలోచన చేయకపోతే మన జీవితాలు బాగుపడమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే యువత కానీ, ఏ గ్రామంలో వెళ్ళినా, ఏ వార్డులో తిరిగినా ప్రతి ప్రాంతంలో కూడా 20-30 మంది బీటెక్ ఎంటెక్ చదివిన యువత ఉంది. అనేక మంది దళితులు ఉన్నారు దాంట్లో. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎన్ని కూడా ఆలోచన చేయకపోతే చాలా నష్టపోతాం. ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి ఆ దుర్మార్గుడికి ఓటేసినందుకు ఇవాళ అనుభవిస్తున్నాం. మీ పాపాలన్నీ మూట కట్టుకున్నాడు. దీన్ని ఒక్కసారిగా ఒకే ఒక ఆయుధంతో, ఓటు ఆయుధంతో మీ అందరూ సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే దుర్మార్గుడు కేవలం అది తెలిసింది ఏమీ లేదు. ఏమైనా వ్యాపారం చేశాడా? ఏమి చేయడు. అది చేసేదల్లా ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, మద్య వ్యాపారం, దాని మీద సంపాదిస్తున్నాడు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేస్తుంటే కళ్ళు మూసుకుందామా? మళ్ళీ ఇంకోసారి ఓటేస్తే రేపు మన ఆస్తులు దోచుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎన్ని ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. రాము అధికారం వచ్చిందా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో సంపాదిద్దామని రాలా. దయచేసి ఎన్ని ఆలోచన చేసి మంచి వ్యక్తులకి, ఎవరైతే మన జీవితాలు బాగు చేస్తారో, ఎవరైతే మన ప్రాంతం అభివృద్ధి చేస్తారో, అభివృద్ధి సంక్షేమం తప్పకుండా పేదలకు అందే విధంగా మేమందరం కూడా రాముకు సహకరించి పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నా. దయచేసి ఈ దుర్మార్గుల్ని ఒక్కసారి ఆడికి బుద్ధి చెప్పాలని మీ అందరికీ కూడా ప్రార్థిస్తున్నా. రాముకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుద్ది, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. దానికి మేమంతా తోడుంటామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నా. ఈరోజు ఎంతోమంది పేదలు కానీ మగ్గిపోతున్నారు గ్రామాల్లో. వాళ్ళ ఉద్యోగాలాగా యువత అల్లాడిపోతున్నారు. మీరందరూ కూడా నోరు విప్పిపోతే నష్టపోయేది మనమే. వాళ్ళ పోలీసులను అడ్డు పెట్టుకుని, అధికారులను అడ్డు పెట్టుకుని ఆడు పాలేలాగా వాడుకుంటున్నాడు. ఇవాళ రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ధైర్యంగా రోడ్ ఎక్కుదాం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కకపోతే నష్టపోయేది మన జీవితాలే.
అందరం పోరాటం చేద్దాం. ఏదైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి చూపించాడో పోరాటాలు చేయమని ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్దాం. ఈ దుర్మార్గుడిని మళ్ళీ అసెంబ్లీకి పంపకుండా మీ యొక్క ఆయుధంతో చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్.